అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కర్ణ వ్లాగ్స్. నేను మీ కరుణాకనండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫిష్ కట్లెట్ అండి. మనం ఫిష్ని పిల్లలకి ఎప్పుడు చేపల రూపంగాను ఫ్రై రూపంగాను వండి పెడతా ఉంటాం కదా. కానీ పిల్లలు వాటిని ఇష్టంగా తినరన్నమాట. ముళ్ళులు ఉంటాయని, తినాలని ఉన్నా కానీ ముళ్ళులు ఉంటాయని మనం కూడా పెద్దవాళ్ళం కూడా ఇష్టపడము. కానీ అలా ముళ్ళులు ఏమి లేకుండా చక్కగా ఇలా కట్లెట్ రూపంలో చేసి పెట్టేయండి. పిల్లలకి మంచి ఫుడ్ని అందించిన వాళ్ళం అవుతాము. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా ఒకటికి 2 సార్లు అడిగి మళ్ళీ చేయించుకుంటారన్నమాట. మరి ఈ రెసిపీలోకి వెళ్ళే ముందు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నేను ఈ రెసిపీ కోసం అయితే నేను చేపలను అయితే కొంచెం మీడియం సైజులో కట్ చేశానండి. తలాను దానికి ఉండే తోక అయితే తీసి పక్కన పెట్టానండి. వీటిని నిమ్మరసంలో సాల్ట్ వేసి శుభ్రంగా కడిగేసేసి నీసు వాసన పోయేంత వరకు కడగాలండి. కడిగి వేరే బాండీలోకి ఏదైతే తీసుకొని సాల్ట్ వేసి వాటర్ వేసి ఉడికించుకున్నానండి. ఇవి కొద్దిగా ఉడికితే సరిపోతుందండి. ముక్క గట్టిపడితే చాలన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరిన తర్వాత పైన స్కిన్ ఉంటుంది కదండి, వీటికి ఆ స్కిన్ అన్నది రిమూవ్ చేసేయాలండి. ఇవన్నీ తీసేసి ముళ్ళులు అన్నది ఏరేసి పక్కన పడేయాలండి. ఇప్పుడు మరో బాండీ అయితే పెట్టుకొని స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక అందులో గరం మసాలా అన్నది వేసి అది వేగిన తర్వాత ఇందులో కొద్దిగా ఉల్లిపాయలు, ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నానండి. ఉల్లిపాయ 4 పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని వేసి అవి వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా పేస్ట్, కరివేపాకు వేసి కొద్దిగా అల్లం చిన్నులపాయ పేస్ట్ అయితే వేయాలండి. అల్లం చిన్నులపాయ పేస్ట్ ఎక్కువ వేయొద్దండి, చేదన్నది వస్తుంది. కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది, నీసు వాసన అన్నది లేకుండా చేపలకి. ఇవన్నీ వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసానండి. సాల్ట్ కొంచెం చూసి యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఉడికించేటప్పుడు వేసాం కదా. ఓ స్పూన్ కారం, ధనియాలు, జీలకర్ర పొడి అయితే వేసి వేయించుకున్నానండి. ఈ కారం, ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత మనం ఇందాక ముళ్ళులు తీసి పక్కన పెట్టాం కదండి ఒలుసుకొని, ఆ చేపల పొరుటైతే వేసేద్దాం ఇందులో. ఆ చేపల మిశ్రమం వేసేసి వేయించుకుందామండి. ఈ మసాలాలన్నీ ముక్కలకు పట్టే విధంగా చేపలకైతే పట్టాలండి. లో ఫ్లేమ్లో చక్కగా ఎర్రగా అయితే వేయించుకుందాము. ఈ వేయించే ప్రాసెస్లోనే మనకి ఇంకా సన్న ముళ్ళులు ఏమైనా ఉంటేనో అవన్నీ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. చక్కగా ఏరి పడేయచ్చు అన్నమాట. ఇప్పుడు నేను ఆఖరిగా కొద్దిగా చాట్ మసాలా అయితే వేసానండి. చాట్ మసాలా వేయటం వల్ల అండి మంచి రుచి అన్నది వస్తుందండి తినేటప్పుడు. బయట మనం రెస్టారెంట్లో అలాగా స్ట్రీట్ ఫుడ్ అలా తిన్న ఫీలింగ్ అన్నది వస్తుంది అనమాట. చాట్ మసాలా యాడ్ చేయకపోతే మనం ఇంట్లో మామూలుగా చేపల వేపుడు చేసుకుంటాం కదా, అలాగైతే ఉంటుంది అనమాట. ఇదంతా ఎర్రగా వేగిపోయింది కదండి చేపలు అన్నాయి, మిశ్రమం అన్నది. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు తరిగి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. దీనిలో ఆఖరిగా కొద్దిగా నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ నిమ్మరసం యాడ్ చేసేటప్పుడు అండి స్టవ్ అన్నది ఆపేసేయాలండి. ఆ పొరుటు కూడా వేడి తగ్గాక వేయాలండి, లేదంటే చేదన్నది వచ్చింది. ఇప్పుడు ఈ పిండి మనం ఈ చేపల పొరుటు అంతా చల్లారిన తర్వాత ఒక స్పూను శనగపిండి, ఒక స్పూన్ కార్న్ఫ్లోరు, ఒక స్పూన్ బియ్య పిండి అయితే క్రిస్పీగా రావడం కోసం అయితే బియ్య పిండి అయితే యాడ్ చేశానండి. కొద్దిగా చాట్ మసాలా అన్నది మళ్ళీ కొంచెం అయితే యాడ్ చేశానండి. ఇప్పుడు ఈ పిండి అంతా ఈ చేపలకి పట్టే విధంగా మొత్తం కలుపుకోవాలన్నమాట. మనం గోధుమ పిండి కలిపినట్టయితే యాడ్ చేసుకోవాలి. కాకపోతే మరీ మెత్తగా పిసకూడదండి. వాటర్ అన్నది యాడ్ చేయకుండా ఆ తడి అయితే సరిపోతుంది. ఇది చక్కగా కలిపేసుకోవాలి. ఈ మనం పిండి లేయటం ఇష్టం లేకపోతే బంగాళదుంపను కూడా ఉడికించుకొని కలుపుకోవచ్చండి. కాకపోతే బంగాళదుంప యాడ్ చేస్తే క్రిస్పీగా అన్నది రాదనమాట. పిండిలో యాడ్ చేయటం వల్ల క్రిస్పీగా అన్నది వస్తుంది చక్కగాను. ఇప్పుడు వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని మనకు నచ్చిన షేప్లో ఒత్తేసుకొని పక్కన పెట్టుకోవటమేనండి, కట్లెట్ మాదిరిగా. ఇప్పుడు నేను 2 కోడిగుడ్లు అయితే తీసుకొని మిక్సీ అయితే పట్టానండి. గిలకొట్టేయచ్చు స్పూన్ తోటి. మిక్సీతో అయితే తొందరగా అయిపోద్దని మిక్సీలో అయితే వేసానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక మనం కట్లెట్లుగా ఒత్తిన ఈ చేపలని కోడిగుడ్డు మిశ్రమంలో అయితే ముంచేసి దాన్ని నేను సేమియాల్లో అయితే అద్దానండి. మీ దగ్గర కార్న్ఫ్లెక్స్ ఉంటే అవి కూడా వేయచ్చు అనమాట. కొద్దిగా ఆయిల్ బాగా వేడెక్కాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ముక్కలను అయితే వేయాలన్నమాట. కొద్దిగా ఎర్రగా అయితే సరిపోతుందండి, పిండి అన్నది పచ్చివాసన పోతే సరిపోతుంది. ఈ కట్లెట్లు వేసిన తర్వాత అలా మంట అన్నది లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. చూసారు కదా చక్కగా ఎర్రగా వేగిపోయినాయి. ఇలా ఆయిల్లో వేయించడం ఇష్టం లేకపోతే పెనం మీద కూడా వేయించేసుకోవచ్చండి. కాకపోతే కోడిగుడ్లో వేయొద్దు అలాంటప్పుడు. నచ్చిందండి. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఫిష్ కట్లెట్.
మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఒక కామెంట్ పెట్టండి. నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.